ఇక కాకినాడలో పార్టీ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కాబోలు. చెప్పిన చంద్రబాబు గారి వల్ల పోలవరం ప్రాజెక్టు కట్టడము సాధ్యం కాలేదు. ఆ తర్వాత జగనన్న గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏకంగా 10,000 కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టును చంద్రబాబు గారు 30,000 కోట్లకు తీసుకెళ్తే జగనన్న గారు 55,000 కోట్ల ప్రాజెక్టుగా చూపించారు. కానీ దాని ఎత్తు తగ్గించి 90 టీఎంసీల ప్రాజెక్టే అన్నారు. సరే పోనీ అదైనా చేశారా అంటే కేంద్రంతో మాట్లాడుతున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నామని మాటలు సాగదీశారే తప్ప ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు కాలేదు. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పిన జగనన్న గారు ఇప్పుడు 2023 అసలు పోలవరం గురించి ఊసే లేదు, మాటే లేదు. ఏమైంది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టాడని ఒక ఆరోపణ ఉంది. అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్నారు. వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాం, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాం. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకిటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకొని ఎండనక వాననక 1000 కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం, అది కూడా చేశాను. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డాను. ఏది కావాలని అడిగితే మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా
నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశాను. ఆఖరికి మొన్న ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్. మీ గెలుపు కోసం ఊరూరు తిరిగాం, క్యాంపెయిన్ చేసి గెలిపించాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాం. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, గెలిచిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు 10 సంవత్సరాలు కావాలి అన్నారు. బీజేపీ పార్టీ లేదు 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. బీజేపీ పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్లకు కూడా వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు, స్పెషల్ స్టేటస్ 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు. పొత్తు పెట్టుకున్నాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ఆఖరికి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళ కేబినెట్ లో మంత్రులు కూడా అయ్యారు. స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీతో అని చెప్పిన చంద్రబాబు గారు ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ గురించి ఈయన మాట్లాడటం కాదు కదా, ఎవరైనా ఉద్యమాలు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమించారు. ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ ఏమైంది అని చంద్రబాబు గారిని నిలదీశాడు. ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న చెప్పిన మాట, ముక్కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాం, బీజేపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వదో చూద్దాం అని టీడీపీకి సవాలు విసిరారు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమమే చేసింది లేదు. అంతలా బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. అంతగా బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని, మన రాష్ట్రాన్ని వశం చేసుకుంది, కైవసం చేసుకుంది. స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది. స్పెషల్ స్టేటస్ వస్తే మనకు పరిశ్రమలు వస్తాయి, మనకు ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫండ్స్ వస్తాయి. ఇవన్నీ వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇవి ఏవి వీలు లేకుండా అసలు స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది. కనీసం మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అన్న ఆలోచన కూడా లేకుండా మన రాష్ట్రాన్ని పణంగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి. పోలవరం ప్రాజెక్ట్ అయిందా అంటే 90% నిధులు ఇవ్వాల్సిన ప్రాజెక్టుకు కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి అసలు మాట్లాడకపోతే ఎప్పుడూ నిలదీసింది లేదు. స్పెషల్ స్టేటస్ పోయే, పరిశ్రమలు రాకపోయే, పోలవరము పోయే, వ్యవసాయానికి నీళ్లు రాకపోయే,
అది లేకుండా ఇది లేకుండా ఆంధ్ర రాష్ట్రం అటు ఇటు కాకుండా మారిపోయింది. రాజధాని కడతామన్నారు, పోనీ రాజధానికి మీరు ఫండ్స్ ఇచ్చారా అంటే అది లేకపోయింది. ఒక రాజధాని కాదు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశారో తప్పితే ఈరోజు ఏది రాజధానియో, అసలు రాజధాని ఉందా లేదా ఏది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇలా 1, 2 కాదు, ఏది తీసుకున్నా అలాగే ఉంది. విశాఖ స్టీల్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ప్రైవేటు పరం కావడానికి వీల్లేదు అని రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండి 3 మిలియన్ల టన్నులు ఉన్న ప్రాజెక్టుని 7 మిలియన్ టన్నుల వరకు పోయేటట్టు ఆ ప్రాజెక్టును ప్రోత్సాహం ఇచ్చారు. ఆ ప్రాజెక్టుకు మైనింగ్ లేదని, అయనోరు ఉన్న మైన్ కూడా దీనికి అటాచ్ చేయాలి అని, ఆ ప్రాజెక్టును బలపరచాలని రాజశేఖర రెడ్డి గారు ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేయించడానికి మాటలు కూడా ఆ రోజు సాగిన మాట వాస్తవం. కానీ ఈ రోజు అదే చూసుకుంటే విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ చేయడానికి, దానికి 5,000 ఎకరాలు భూమి ఉంది కాబట్టి అది ప్రైవేటైజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మొత్తం బానిసగా మారిపోయారు కాబట్టి ఆఖరికి విశాఖ స్టీల్ను కూడా పనంగా పెట్టారు. ఈరోజు విశాఖ స్టీల్స్ లో పనిచేస్తున్న 30,000 మంది భరోసా లేకుండా పోయింది. అసలు ఆ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజుటి వరకు 4 తరాలైన ఉద్యోగాలు రాకపోతే ఈ రోజుటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు, మాకు ఉద్యోగాలు వస్తాయి కాబోలు అని. ఇప్పుడు ఉద్యోగాలు రావటం కాదు కదా, అసలు స్టీలే లేకుండా, ఫ్యాక్టరీయే లేకుండా పోతుంది. అసలు ఇక వాళ్ళకి ఇక జీవనోపాధి లేదు, వాళ్ళు భూమినిచ్చిన వాళ్ళు ఏమీ లేదు అంటే ఇక వాళ్ళు ఎంత బాధపడాలి. గన్నవరం పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు, ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే అసలు ఇప్పుడు రాజన్న రాజ్యం ఉందా లేదా? ఇప్పుడు రాజన్న రాజ్యం ఎక్కడ కనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారి ఆనవాలు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా? రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా అన్న విషయానికి మాట్లాడుతున్నాను నేను. రాజశేఖర రెడ్డి గారి వారసులం అని చెప్పుకుంటే సరిపోదు. రాజశేఖర రెడ్డి గారి పనితీరు కూడా మీ పనితీరులో కనిపిస్తే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు. రాజశేఖర రెడ్డి గారు రైతుని రెత్తిన పెట్టుకున్నాడు, రైతే రాజు అన్నాడు. నేను రైతు పక్షపాతిని గర్వంగా చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయము ఒక పండుగ, కానీ ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో వ్యవసాయము దండగా. ఎంతమంది అసలు వ్యవసాయమే మానేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అద్భుతంగా వ్యవసాయం నడిచింది, ఒక పండగలాగా నడిచింది, ఒక సంక్రాంతి లాగా నడిచింది. ప్రతి పంట వచ్చినప్పుడల్లా ఒక సంక్రాంతి లాగా ఉండింది. ఇప్పుడుందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సబ్సిడీలు ఇచ్చారు, అసలు ఇప్పుడుందా? ఇన్పుట్ సబ్సిడీ ఉందా? ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ ఉందా? డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ ఇచ్చి ప్రోత్సహించారు కాబట్టే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. కనీసం ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అయినా ఉందా? పంట నష్టపోతే రైతుకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి అన్న ఇంగితం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోతే ఇది రైతు రాజ్యం ఎలా అవుతుంది? ఇది రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన ఎలా అవుతుంది? రాజశేఖర రెడ్డి గారు పేదింటి బిడ్డల్ని కడుపులో పెట్టుకున్నాడు, పెద్ద పెద్ద చదువులు చదవాలి అని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది బిడ్డలు ఆ రోజు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చేశారు. ఇప్పుడుందా ఫీజు రీయింబర్స్మెంట్? ఇప్పుడుందా బిడ్డలు చదువుకోవడానికి, పెద్ద చదువులు చదువుకోవడానికి భరోసా? అసలు చదువుకోవడానికి, పెద్ద చదువులు చదువుకోవడానికి భరోసా లేదు కదా. అసలు కన్న తల్లిదండ్రులే అప్పు సొప్పు చేసి బిడ్డలను చదివిస్తే కనీసం ఉద్యోగం వస్తుంది అన్న భరోసా కూడా ఇప్పుడు లేదు. పెద్ద పెద్ద పరిశ్రమలు ఎలాగో లేవు, ఉద్యోగాలు ఎలా రారు, కనీసం ప్రభుత్వ ఉద్యోగాలైనా వేస్తారా అంటే అది కూడా లేదు. 30 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయరు. ఏమంటే గ్రామ పంచాయతీకి వాలంటీర్లు వేసాము, అవే మా ఉద్యోగాలు అంటున్నారు. సగం మందికి అవి పర్మనెంట్ కూడా కాలేదు. మరి మీరు ఎవరిని ఆదుకుంటున్నట్టు? ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం? ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి పాలన? దీనికి దానికి పొంతనే ఏముంది? అసలు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి. రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికారు. ప్రజల మధ్య బ్రతికినంత కాలం, ఉన్నంత కాలం ఏదైనా ఏ కార్యక్రమం చేసినా
బిడ్డ నాకు ప్రజల మధ్య ఉంటే నాకు ఇక ఏ ఆలోచన రాదు, చాలా సంతోషంగా ఉంటుంది అని గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు నియంతల్లా తయారైపోయారు, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. అసలు ప్రజలెవరూ మీ దగ్గరికి రావడానికి వీల్లేదు, మీరా ప్రజల దగ్గరికి వెళ్ళరు. ఎలక్షన్లు వస్తే ఇప్పుడు బయటికి వస్తున్నారు. కనీసం మీ ఎమ్మెల్యేలకు కూడా మీరు కనిపించరు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రోజుకు కనీసం 30-40 ఎమ్మెల్యేలను కలిసేవాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రజా దర్బార్ అని దర్బారే నడిపేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఎవరైనా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కలవాలంటే నేరుగా వాకిన్, నేరుగా వెళ్లి కలిసేవారు. ఉందా స్వేచ్ఛ ఇప్పుడు? కనీసం ఎమ్మెల్యేలకు, మీ ఎమ్మెల్యేలకే లేదు కదా. ఇదే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. గన్నవరం పోర్టు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు గన్నవరం పోర్టు 30 సంవత్సరాలకు మళ్ళీ ప్రభుత్వానికి వెనక్కి రావాలి అని ఉద్దేశించారు. గన్నవరం పోర్టు ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ప్రైవేటైజ్ చేసేవాడు కాదు. 30 సంవత్సరాలలో ఇప్పటికి 15 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇంకో 15 సంవత్సరాలు ఉంటే ఆ గంగవరం పోర్టు మనకు మళ్ళీ వెనక్కి వచ్చేసేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 600 కోట్ల రూపాయలు, 70 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని 6500 కోట్ల వాల్యుయేషన్ చేసి 10% అన్ని ప్రభుత్వానికి కేవలం 600 కోట్ల రూపాయలు తీసుకొని మొత్తం అదానికి ఇచ్చేశాడు జగనన్న గారు. ఇదా రాజశేఖర రెడ్డి గారు చేస్తుంటే పని? ముమ్మాటికి కానే కాదు. అసలు తప్పులన్నీ మీరు చేసి, ఒకదానిపైన ఒకటి తప్పులన్నీ మీరు చేసి, రాజశేఖర రెడ్డి గారి పాలన, అసలు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి, ఎంతమంది కష్టపడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది త్యాగాలు చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది వాళ్ళ ఆస్తులు నమ్ముకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయ్యాను అన్నట్టు ఎవరి త్యాగము గ్రహించలేదు మీరు, ఎవరిని అభినందించలేదు మీరు. ఉన్న వాళ్ళందరినీ, పక్కనున్న వాళ్ళందరినీ, నీ అనుకున్న, నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. ఎవరి కోసం? ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాలనకు, జగనన్న పాలనకు ఆకాశానికి, భూమికి, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటే ఎందుకు చేరాను? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని అవమానించే పార్టీలో నేను ఎప్పుడూ చేరకపోయేదాన్ని. కానీ నేను సోనియా గాంధీ గారితో మాట్లాడినాక, రాహుల్ గాంధీ గారితో మాట్లాడాక నాకు కలిగిన నమ్మకం, వీళ్ళు రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంటున్నారు అని. రాజశేఖర రెడ్డి గారు అంటే వీళ్ళకు మనసు నిండా అభిమానం తప్ప ఇంకా ఏమీ లేదు అని. సోనియా గాంధీ గారు నాకే చెప్పారు, రాజీవ్ గాంధీ గారి పేరు ఆయన చనిపోయిన తర్వాత కేసులో పెట్టారు, నేను తెలిసి రాజశేఖర్కి అంత అన్యాయం చేస్తానా, నేను ఎప్పటికీ చేయను అన్నాను. రాజశేఖర్ అంటే మాకు చాలా అభిమానము, అసలు రాజశేఖర్ బ్రతికుంటే నేను ఏది చూసుకోవాల్సిన అవసరం లేకునింది, మొత్తం రాజశేఖర్కే వదిలిపెట్టేదాన్ని. ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు రాజశేఖర్ అని నా ముందరే ఆకాశానికి ఎత్తేశారు తల్లి కొడుకులు. అంత గొప్పగా అభిమానిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు. అసలు రాజశేఖర రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి జరిగిన విషయంలో వాళ్ళకు ప్రమేయమే లేదు. వాళ్ళకు తెలియకుండా జరిగిన పొరపాటు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు తెలిసి చేసిన తప్పు కానే కాదు అని నా చేతులు పట్టుకొని చెప్తే అసలు నిజంగానే ఆ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారన్నా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్న అపారమైన గౌరవం ఉంది. ఇవన్నీ నేను నిర్ధారించుకున్న తర్వాతే, ఇవన్నీ నాకు అర్థమైన తర్వాతే నేను వాళ్ళతో కలిసి పని చేయడానికి ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఆలోచన చేయండి, మణిపూర్ ఘటన అయితేనేమి, లేకపోతే అసలు ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రాలలో జరుగుతున్న ఇంత అన్యాయం 10 సంవత్సరాలుగా ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకొని ఈ బీజేపీ పార్టీకి, గెలిచిన పార్టీలు టీడీపీ అయినా,